మన సబ్స్క్రైబర్లు ఎక్కువ మంది అడిగే ఒక ప్రశ్న ఏంటంటే నా ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కువ రేంజ్ కావాలి అంటే నా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్కువ రేంజ్ రావాలంటే ఏం చేయాలి, లేదంటే నా ఎలక్ట్రిక్ వెహికల్ లైఫ్ ఎక్కువ రావాలంటే ఏం చేయాలి, ఇటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. సమాధానం అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ఒక 8 టిప్స్ అయితే చెప్తాను. ఈ టిప్స్ ని పాటించడం ద్వారా మీ ఎలక్ట్రిక్ వెహికల్ హెల్దీగా ఉంటుంది, దాంతో పాటుగా మీరు కాన్ఫిడెంట్ గా ఎలక్ట్రిక్ వెహికల్ ని రైడ్ చేయగలుగుతారు. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. సో ఫస్ట్ విషయం ఏంటంటే, రీసెంట్ గా పెట్రోల్ బండి నుంచి ఎలక్ట్రిక్ వెహికల్ షిఫ్ట్ అయిన ఆడియన్స్ ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నారు. దానివల్ల దీని పర్ఫార్మెన్స్ ఏంటో అర్థం చేసుకోలేకపోతున్నారు. సో పెట్రోల్ స్కూటర్ యూజ్ చేసిన కస్టమర్స్ కి రెగ్యులర్ గా ఒక అలవాటు ఏముంటుందంటే, బండి ఆన్ చేసిన వెంటనే బ్రేక్ ని పట్టేసుకుంటారు. బట్ అయినా కూడా పెట్రోల్ బండి మీరు యాక్సిలరేషన్ ఇస్తే వెళ్ళిపోతుంది అనమాట. బ్రేక్ ని ఆటోమేటిక్ గా హ్యాండిల్ బ్రేక్ మీద ఉంటుంది. అది చాలా మందికి అలవాటు అనమాట. అటువంటి యూజర్స్ ఎలక్ట్రిక్ స్కూటర్కి వచ్చిన తర్వాత, ప్రధానంగా చెప్పాలంటే నాన్ రిజిస్టర్డ్ స్కూటర్ కస్టమర్స్ ఎక్కువ మంది చెప్తున్న ఒక ఫీడ్బ్యాక్ నేను చెప్తున్నాను. సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ షిఫ్ట్ అవుతారు, కొత్తగా ఎలక్ట్రిక్ బండి కొంటారు, ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కుంటారు. కొన్న తర్వాత ఏంటంటే అలవాట్లో పొరపాటు కింద ఒక చిన్న ప్రెషర్ కింద బ్రేక్ ని పట్టేసుకుంటారు, థ్రాటల్ ని పట్టుకుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే, ఎలక్ట్రిక్ బండి థ్రాటల్ మీరు బ్రేక్ ని పట్టుకుని థ్రాటల్ పట్టుకుంటే మీకు యాక్సిలరేషన్ మూవ్మెంట్ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. అంటే మీ బండి సరిగ్గా నడవనట్టు జర్క్స్ వచ్చిన ఫీలింగ్ అప్పుడు వస్తుంది అనమాట. సో దాంతో కస్టమర్ ఏంటి ఎలక్ట్రిక్ వెహికల్ అలా పనిచేయట్లేదేమో అని అనుకుంటారు. సో ఇనీషియల్ గా తెలియక అది నెగిటివ్ అనుకుంటున్నారు. బట్ రాను కస్టమర్కి ఏమవుతుంది, ఓకే మన బ్రేక్ రిలీజ్ చేస్తే కరెక్ట్గా వెళ్తుందని చెప్పి అర్థం చేసుకుంటున్నారు. సో మీరు ఫస్ట్ టైం బయర్స్ అంటే, ఫస్ట్ టైం అప్పుడే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కున్నట్లయితే మీకు తెలియకుండా చేసే మిస్టేక్, బ్రేక్ ని పట్టేసుకుంటారు లెఫ్ట్ సైడ్. సో మీరు ట్రై చేసేటప్పుడు ఖచ్చితంగా బ్రేక్ ని వదిలేసేయండి. లెఫ్ట్ సైడ్ ఉన్న బ్రేక్ ని మీరు థ్రాటల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మెల్లగా బండి ఇచ్చిన తర్వాత మీరు అవసరమైతే బ్రేక్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు ఎటువంటి జర్క్స్ లాంటి ఫీలింగ్ అయితే రాదు. సో ఇది మేజర్ గా చేస్తున్న మిస్టేక్. ఈ పొరపాటు నుంచి అయితే మీరు బయటపడండి. థ్రాటల్ ఇచ్చేటప్పుడు బ్రేక్ మీద అయితే పట్టుకోకండి ఎలక్ట్రిక్ స్కూటర్ లో. సో అప్పుడు మీకు ఎలక్ట్రిక్ వెహికల్ ఎటువంటి ఇష్యూస్ లేకుండా అయితే నడుపుకోగలుగుతారు. రెండోది, ఇది ఎవరైతే లెడ్ యాసిడ్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్ గానీ గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ తో పనిచేసే ఎలక్ట్రిక్ స్కూటర్స్ నడుపుతున్నారో ఆ యూజర్స్ కి ఇచ్చే ఫీడ్బ్యాక్ అనమాట. ఎవరైతే మీరు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్ వాడుతున్నారో వాళ్ళు ఎక్కువ లైఫ్ టైం కావాలనుకుంటారో ఒక చిన్న ఈ టిప్ అయితే పాటించండి. సో మీరు ఒక 3 నెలలు నడిపేసిన తర్వాత మీకు ఒక 5 లేదా 6 బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి మీ స్కూటర్ లోపల, లేదంటే 4-5 బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. ఈ బ్యాటరీ ప్యాక్స్ ని పొజిషన్ మార్పించుకోండి. సో ఉదాహరణకి డైరెక్ట్ గా పవర్ సప్లై ఒక ఫస్ట్ బ్యాటరీకి 5th బ్యాటరీకి వస్తుంది అనుకోండి. ఆ ఫస్ట్ బ్యాటరీని 3rd ప్లేస్ లోకి వెళ్ళి, 5th బ్యాటరీని 2nd ప్లేస్ లోకి వెళ్ళి, మిగిలిన ఉన్న పొజిషన్ లో ఉన్న బ్యాటరీ ప్యాక్స్ ని మళ్ళీ 1st ప్లేస్ కి 5th ప్లేస్ కి రీఅరేంజ్ చేస్తారు. ఇలా కొంచెం బ్యాటరీ ప్యాక్స్ ని షిఫ్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ ఇనీషియల్ గా ఒత్తిడి అనేది ఫస్ట్ 5th బ్యాటరీ ప్యాక్స్ లో పడడం వల్ల ఆ పొజిషన్ ఇంటర్చేంజ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం మరికొంత లైఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల మరీ డ్రాస్టిక్ గా చేంజ్ కనిపించకపోయినప్పటికీ కూడా కొంత మెరుగైన రిజల్ట్స్ అనేవి కనిపించే అవకాశం ఉంటుంది. ఎవరైతే గ్రాఫిన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ అమ్ముతున్నారో వాళ్ళు రికమెండ్ చేస్తూ ఉంటారు, ఇలాగ బ్యాటరీ పొజిషన్ అంటే మార్చుకోమని చెప్తూ ఉంటారు. అది కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇక 3వ టిప్ ఏంటంటే, మన రేంజ్ ని మెరుగుపరచుకోవడం కోసం ఒక టిప్ అనమాట ఇది. ఎవరైతే పెట్రోల్ బండి యూజ్ చేసినప్పుడు, ఒక లాంగ్ ట్రిప్ వెళ్ళినప్పుడు, పెట్రోల్ బైక్లు జనరల్ గా ఏంటంటే ఒకటేసారి 100 కిలోమీటర్లు అలా ట్రావెల్ చేసేస్తూ ఉంటారు. 100 కిలోమీటర్ల దగ్గర తర్వాత సైలెన్సర్ దగ్గర చూస్తే ఫుల్ గా వేడెక్కిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు కంటిన్యూస్ రైడ్ వెళ్ళినా పెట్రోల్ బండి అలా ఆగిపోయే అవకాశాలు కూడా ఉంటుంది. మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది. ఎగ్జాక్ట్ గా ఎలక్ట్రిక్ బండి కూడా మీరు ఒక 25 కిలోమీటర్స్ లేదంటే ఒక 30 కిలోమీటర్స్ రైడ్ చేసిన తర్వాత కొంచెం ఒక గ్యాప్ ఇచ్చుకోండి. మరి నేను ఒక ½ అన్ అవర్ గ్యాప్ కాదు, 5 to 10 కిలోమీటర్స్ మీరు గ్యాప్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, కొంచెం ఆ సెల్స్ ఏదైతే ఉంటాయో అప్పటి వరకు కంటిన్యూస్ రైడ్ చేస్తారు కాబట్టి కొంచెం నార్మల్ గా బ్యాలెన్స్ అవుతాయి. కాబట్టి కొంచెం రేంజ్ మీద ఇంపాక్ట్ కనిపించే అవకాశం ఉంటుంది. మరీ ఎక్కువ రేంజ్ కాకపోయినా ఒక 1 or 2 కిలోమీటర్స్ డిఫరెన్స్ అయితే మీకు కనిపిస్తుంది. కుదిరితే కనుక ఒక 20-25 కిలోమీటర్స్ తర్వాత గ్యాప్ లాంటిది ఇచ్చుకోండి, మీకు కొంచెం రిజల్ట్స్ అయితే తేడా కనిపిస్తుంది వచ్చే రేంజ్ లో. ఇక 4వ టిప్ ఏంటంటే, చాలా ముఖ్యమైన టిప్ ఇది. మీ డబ్బులు కూడా ఆదా చేస్తుంది. మీ ఎయిర్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో మీ టైర్ లో, ఎయిర్ ప్రెషర్ అనేది కంపల్సరీగా మీరు బాగా మెయింటైన్ చేయించండి. సో చాలా మంది చేసే తప్పు ఏంటంటే, మనకు వచ్చేవన్నీ కూడా ఇప్పుడు ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి కదా, ఈవెన్ ఒక లో బడ్జెట్ లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మనకి ట్యూబ్లెస్ టైర్ వచ్చేస్తుంది, మనకి ఇబ్బంది ఏమి ఉండదు, పంచర్ పడదని అనుకుంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే, మీరు ఎప్పుడైతే ఈ ట్యూబ్లెస్ టైర్సే కదా అని అనుకుని సరైన టైర్ ప్రెషర్ మెయింటైన్ చేయించకపోతే మీ రేంజ్ చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఒక కంపెనీ వాళ్ళు ఒక 80 కిలోమీటర్ రేంజ్ అన్నారు అనుకోండి, మీరు గాలి సరిగ్గా మెయింటైన్ చేయించరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఒక 60 కిలోమీటర్ రేంజ్ వస్తుంది అంటారు. కానీ నిజానికి ఏంటంటే, మన గాలి మెయింటైన్ చేయించుకోవడం వల్ల ఆ టైర్ ఏదైతే ఉంటుందో అది ఆల్రెడీ ఫుల్ గా ఉండాలి. దాన్ని మనం టైర్ ప్రెషర్ మెయింటైన్ చేయించకపోవడం వల్ల అది కొంచెం ఫ్లాట్ అయిపోతూ ఉంటుంది. సో దీనివల్ల రొటేషన్స్ లో నెంబర్ డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది.
దీనివల్ల మళ్ళీ మనకి ఫైనల్గా ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది, మనకి రేంజ్ వచ్చి కిలోమీటర్స్లో. సో ఇప్పుడు 10 కిలోమీటర్ రావాలి, ఒక 9.5 కిలోమీటర్లు ఇలా తగ్గిపోతా వస్తుంది అనమాట. సో అందుకని మీరు గాలి ప్రెషర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంచండి. రెండోది ఏంటంటే ఈ టైర్ ప్రెషర్కి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు సరైన టైర్ ప్రెషర్ మెయింటైన్ చేయరు, కంప్లీట్గా టైర్ పంచర్ పడిపోయింది. టైర్స్ని మనం రీప్లేస్ చేయడం అనేది BLDC హబ్ మోటార్స్ ఉన్న టైర్స్ ఉంటాయి కాబట్టి మేజర్గా రేర్ సైడ్ ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, లోకల్ మెకానిక్స్ అనేది అంత అవైలబుల్గా ఉండట్లేదు కాబట్టి మీకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సరైన మెకానిక్ దొరకకపోతే కొంచెం రీప్లేస్మెంట్ అనేది ఇబ్బంది అవుతుంది. సో అందుకని కూడా మీరు టైంకి సరిగ్గా మీరు టైర్ ప్రెషర్ మెయింటైన్ చేయించుకున్నారు అనుకోండి. ఇక 5వ టిప్, చాలా ముఖ్యమైన టిప్, ఎక్కువ రేంజ్ రావడానికి ఎక్కువ లైఫ్ టైం ఉంచుకోవడానికి మీకు బాగా హెల్ప్ అయ్యేది అంటే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్లు NMC కెమిస్ట్రీ కానీ LFP బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉంటాయో వీటిని ఛార్జింగ్ డిశ్చార్జింగ్ పొజిషన్ అనేది 20-80% అంటే మీరు 20% రాగానే ఛార్జింగ్ చేసుకోవడం, 80% తర్వాత ఆపుకోవడం ట్రై చేయండి. యాక్చువల్గా లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ 100% కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎక్కువ మంది సజెస్ట్ చేసేది అప్ టు 80% వరకు పెట్టుకోమంటారు. లేదు నాకు ఖచ్చితంగా నాకు డెస్టినేషన్ వెళ్ళాలంటే 100% పెట్టుకోవాలంటే పెట్టుకోండి, ఇబ్బంది ఏం కాదు. బట్ ఇన్ కేస్ పాసిబిలిటీ ఉంటే ఒక 80% అలా పెట్టుకుంటే కనుక మీకు ఎక్కువ లైఫ్ టైం వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. దీన్ని ఆప్టిమల్ ఛార్జింగ్ కండిషన్స్ అంటారు. కానీ ఇదే మనకి గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ కొంచెం ఆపోజిట్ గా ఉంటుంది. గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ వచ్చేసరికి మీకు ఒక 10% రాగానే ఛార్జింగ్ పెట్టుకోండి. ఫుల్ గా పెట్టేసరికి 90-100% అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. డిశ్చార్జింగ్ కూడా నేను 10% దగ్గర ఎందుకు పెట్టుకోమంటున్నా అంటే ఈ గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ 10% రాగానే ఏమవుతుందంటే స్పీడ్ అనేది బాగా తగ్గిపోతుంది. సో మీరు డెస్టినేషన్కి వెళ్ళొచ్చు, కానీ ఉదాహరణకి ఒక 25 కిలోమీటర్ స్పీడ్ ఉందనుకోండి, ఒక 10 కిలోమీటర్ స్పీడ్ తగ్గిపోతుంది. సో మీరు వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఎప్పటికి వెళ్తారు, ఎక్కువ టైం పట్టేస్తుంది. అది కూడా మీకు ఒక నెగిటివ్ అవుతుంది కాబట్టి సో గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ కుదిరితే కనుక అప్ టు 10% వరకు వెయిట్ చేసి అప్పుడు ఛార్జింగ్ చేసుకోండి. మీరు 90 కానీ 100% ఫుల్గా అయితే కూడా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్. ఇక నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అందరూ పాటించాల్సిన టిప్ ఏంటంటే వర్షంలో నడుపుతూ ఉంటారు, దాన్ని తప్పించుకోలేదు. ఏదో ఒక పరిస్థితుల్లో మునిగిపోయిన ప్రదేశంలో మనం వెళ్లాల్సిన ఎమర్జెన్సీ పొజిషన్ ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైతే కనుక ఆ కింద చాసిస్ ఓపెన్ గా ఉంటుందో కొన్ని స్కూటర్స్ కి కంప్లీట్ గా బ్యాటరీ ప్యాక్ పొజిషన్ ఉన్న పొజిషన్ లో కూడా వాటర్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ మీ వెహికల్ కూడా అలాగా లోపలికి వాటర్ వెళ్ళిపోయే అవకాశం ఉందని చెక్ చేసుకోండి. ఒకవేళ అటువంటి వెహికల్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానీ బైక్స్ కానీ ఉంటాయి కనుక చాసిస్ ని సాధ్యమైనంత వరకు దాన్ని సరిగ్గా తుడుచుకోండి. కుదిరితే గనక ఆ పెయింట్ కూడా వేయించుకోండి. ఎందుకంటే మీకు వర్షం అదే పనిగా నీళ్ళలో మునిగిపోతూ ఉండడం వల్ల చాసిస్ రస్ట్ పట్టే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఐరన్ బాడీ స్కూటర్స్ మనం యూజ్ చేస్తూ ఉన్నాం కాబట్టి నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ కానీ కొన్ని రిజిస్ట్రేషన్ మోడల్స్ లో కూడా ఐరన్ మెటల్ బాడీ వస్తుంది కాబట్టి రస్ట్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాన్ని మనం వర్షాకాలం కంప్లీట్ అవగానే కొంచెం పెయింటింగ్ లాంటివి వేయించుకుంటే మీకు మరింత లైఫ్ వచ్చే అవకాశం ఉంటుంది, అట్లీస్ట్ బాడీ పరంగా అయినా. ఇక నెక్స్ట్ వచ్చి ఛార్జింగ్ పరంగా అండి, ఇది ఎక్కువగా ఎలక్ట్రిక్ కార్ యూజర్స్ బాగా హెల్ప్ అవుతుంది. మీరు కార్ ఛార్జింగ్ చేసుకోవచ్చు, మంచిదే. ఫాస్ట్ ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు, DC ఫాస్ట్ ఛార్జింగ్. ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, బ్రేక్ తీసుకుంటారు. ఫాస్ట్ ఛార్జింగ్ ఒక 1 అవర్ పెట్టుకుంటే ఒక 200 కిలోమీటర్ వరకు ట్రావెల్ చేయొచ్చు, మంచిదే. కాకపోతే ఇన్ కేస్ మీరు ఫాస్ట్ ఛార్జింగ్ చేసే టైంకి వెళ్ళేటప్పుడు కుదిరితే ఒక 10-15 మినిట్స్ ఆగండి. మీకు ఇంకా పాసిబిలిటీ ఉంటే 30 మినిట్స్ ఆగినా తర్వాత ఛార్జింగ్ చేసుకోండి. కారణం ఏంటంటే ఛార్జింగ్ కంప్లీట్గా డ్రైన్ చేసుకుంటే వెళ్ళిపోతారు ఒక పర్టికులర్ ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళే టైంకి. అప్పటికే మీ సెల్స్ కొంచెం హీట్ ఎక్కి ఉంటాయి అనమాట. అటువంటి టైంలో మీరు కొంచెం ఒక 10-15 మినిట్స్ లేకపోతే 20 మినిట్స్ గ్యాప్ ఇచ్చారు అనుకోండి, ఆ సెల్స్ కొంచెం కూల్ అవుతాయి, నార్మల్ టెంపరేచర్కి వస్తాయి. అప్పుడు మీరు ఎలాగో ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు మళ్ళీ ఆ ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల మీ సెల్స్ కొంచెం హీట్ ఎక్కుతాయి. ఆల్రెడీ మీరు బ్యాటరీ డ్రైన్ చేసేసుకుని ఉంటారు, వెంటనే ఛార్జింగ్ పెట్టడం వల్ల ఇంకా మీరు ఛార్జింగ్ పెట్టేసుకుని మీరు డ్రైవ్ చేసినా కూడా ఆ రేంజ్ ఏదైతే ఉంటుందో ఫాస్ట్గా డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు కనుక ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళి కొంచెం గ్యాప్ తీసుకుని ఛార్జింగ్ పెట్టేసుకుని మరి కొంచెం ఒక 10-15 మినిట్స్ గ్యాప్ తీసుకుని వెళ్తే ఖచ్చితంగా మీ రేంజ్లో డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అది 5 కిలోమీటర్స్ అవచ్చు, 6 కిలోమీటర్స్ కావచ్చు, ఎంతో కొంత మీకు హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మేజర్గా ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకునే వాళ్ళకి, అది ఈవెన్ మీరు 2 వీలర్స్ కూడా ఇది అప్లికబుల్ అయితే చేసుకోవచ్చు. ఇక 8వ టిప్ ఏంటంటే రెగ్యులర్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సర్వీస్ అనేది చేయించుకోండి. అంటే మీరు పెట్రోల్ బండి అంటే అంత ఫ్రీక్వెంట్గా అవసరం లేనప్పటికీ కూడా అట్లీస్ట్ ఒక 1 or 2 months తర్వాత అయినా ఒకసారి చూసుకుని ఆ వైర్స్ కనెక్షన్స్ కానీ సెన్సార్స్ కానీ ఒకసారి చెక్ చేసుకోండి. సో తెలియక కొంతమంది ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ ఏం ప్రాబ్లం లేదు అనుకుంటారు. కొన్నిసార్లు మీరు సరైన నట్స్ బోల్ట్స్ బిగించుకోకపోవడం వల్ల కూడా లూజ్ అయిపోయి అది మేజర్ కాంపోనెంట్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో చిన్న విషయాలను మనం పట్టించుకోకుండా అలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలంటే సర్వీస్ చేయించుకోండి. సరిగ్గా బిగించుకున్నారా, వోల్టేజ్ అన్ని చెక్ చేయించుకుంటే మెయిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇనీషియల్గా మీకు హెల్ప్ అవుతుంది. ఇవి మెయిన్ టిప్స్. దీని కాకుండా
కాకుండా బోనస్ పాయింట్ ఏంటంటే పర్ఫార్మెన్స్ పరంగా కొన్ని ఎలక్ట్రిక్ 2 వీలర్ స్కూటర్స్ కానీ బైక్స్ కానీ ఎక్కువ టైం మీరు 1 or 2 years 3 years 4 years వాడినా కూడా పర్ఫార్మెన్స్ డ్రాప్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలని కొంచెం మంది అడుగుతూ ఉంటారు. అటువంటి టైంలో ఏం చేయాలంటే మీరు బండి ఎలక్ట్రిక్ 2 వీలర్ మీద కానీ ఏ వెహికల్ మీద లోడ్ వేయడం తప్పు కాదు, బట్ మీరు లోడ్ వేసినప్పుడు ఎటువంటి మోడ్లో ఆ బండిని రైడ్ చేస్తున్నారని చాలా ముఖ్యమైన విషయం. మీరు లోడ్ వేసేసారు కానీ అప్పుడు కూడా మీరు లో పవర్లో బండి నడిపారు అనుకోండి, దానివల్ల మీ లోపల ఉన్న మోటార్ కంట్రోలర్ కానీ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఒక వెహికల్ ఉంది, దాని మీద 50 kg లోడ్ వేయాలి కానీ మీరు 250 kg లోడ్ వేశారు, కానీ మీరు లో పవర్ లో ఫస్ట్ మోడ్ లో రైడ్ చేశారు అనుకోండి, ఆ మోటార్ మీద ఎంత ఒత్తిడి పడుతుంది. మోటార్ పవర్ నేమో కంప్లీట్ గా మీరు యూజ్ చేయట్లా, ఫస్ట్ మోడ్ లో పెడుతున్నారు. అట్ ది సేమ్ టైం బ్యాటరీనేమో తక్కువ యూటిలైజ్ చేస్తున్నారు, ఆ బండి నడవదు కానీ దాని మీద ట్రబుల్ పడుతూ ఉంటుంది. నువ్వు బలవంతంగా ఒక 300 kg బరువును లాగితే ఎలా ఉంటుంది, ఎగ్జాక్ట్ గా అదే నీ బండి కూడా ఫీల్ అవుతుంది అనమాట. మీరు ఎటువంటి వెయిట్స్ కానీ ఏమైనా ఇద్దరు కానీ లేకపోతే ముగ్గురు ఇన్ కేసు ఎమర్జెన్సీ కొంతమంది ఎక్కువ మంది ట్రావెల్ చేసినప్పుడు కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అట్లీస్ట్ మినిమం సెకండ్ మోడ్ ఈ మోడ్ లో పెట్టుకుని వెళ్తే మీరు ఎక్కువ లైఫ్ పర్ఫార్మెన్స్ డ్రాప్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువ పవర్ యూటిలైజ్ చేసినా కూడా మోటార్ దాన్ని సస్టైన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ టిప్స్ అయితే పాటించండి. ఈవీ పరంగా ఎక్కువ రేంజ్ వచ్చే పరంగా అంటే రేంజ్ ఇంప్రూవ్మెంట్స్ కానీ ఎక్కువ లైఫ్ టైం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఈవీ కొరడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరడి రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంఏఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గణన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.